దొరలు జమీందార్ల దౌర్జన్యాలకు ఎదురు నిలబడి నిజాం నవాబుల పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించిన పోరాట యోధుడు కేవల్ కిషన్ చరిత్రను నేటికీ పల్లె ప్రజలు మర్చిపోలేదని ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు జంగిడి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. ఆయనను దేవుడిగా భావిస్తూ చందాయిపేట పొలంపల్లి చౌరస్తా వద్ద కేవల్ కిషన్ గుడి నిర్మించి ప్రతి సంవత్సరం జాతర నిర్వహిస్తూ పాటల రూపంలో ఆయన చరిత్రను స్మరించుకుంటున్నారని తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో పోరాట యోధుడు కేవల్ కిషన్ ముదిరాజ్ జాతర వాల్ పోస్టర్ను రాష్ట్ర అధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేవల్ కిషన్ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన మహానుభావుడని, పేదల సంక్షేమం కోసం అనుక్షరం పరితపించిన వ్యక్తిగా గుర్తించబడతారని అన్నారు. చిన్నితనం నుంచే సమసమాజ నిర్మాణం కోసం పోరాడుతూనే దున్నే భూవాడికే భూమి ఉండాలి అనే నినాదంతో భూములను పంచిపెట్టిన నాయకుడని గుర్తు చేశారు. కార్మికుల హక్కుల కోసం అనేక పోరాటాలు నిర్వహించారని, గ్రామ గ్రామాలను తిరుగుతూ ప్రజల్లో చైతన్యం నింపారని తెలిపారు. ఈ క్రమంలో పాలక వర్గాలకు శత్రువుగా మారిన కేవల్ కిషన్ను జీర్ణించుకోలేని పాలకులు హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి ప్రజలను మభ్యపెట్టారని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ మంత్రి హరీష్ రావు జాతర కోసం ప్రతి ఏటా 5 లక్షలు కేటాయించారని, ఉద్యమకారులను గుర్తిస్తూ పెద్దపీట వేస్తానన్న రేవంత్ రెడ్డికి కేవల్ కిషన్ జాతర కనబడడం లేదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు ఇట్టబోయిన శ్రీనివాస్, యాట సత్యలక్ష్మి, యాదగిరి, మిద్దె రవి, వెల్కటూరు శ్రీకాంత్, గొడుగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సాయుధ పోరాట వీరుడు కేవల్ కిషన్ గారి జాతర ఈ నెల 26వ తారీఖున జరగనున్నది. ఈ యొక్క జాతరకు రాష్ట్ర నలుమూలల నుండి కార్మికులు, కర్షకులు, విప్లవకారులు, పోరాట యోధులు, కవులు, కళాకారులు అధిక సంఖ్యలో తరలి వచ్చి మరి ఆయన యొక్క జాతర జరుపుకుంటారు. దేశంలోని ఎక్కడ కూడా ఒక ఉద్యమకారునికి, ఒక విప్లవకారునికి, ఒక సాయుధ పోరాట యోధునికి గుడిగట్టి జాతర జరపడం అని అంటే ఇది మామూలు అంశము కాదు. మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రతి ఏటా నిధులు కేటాయిస్తా ఉండే. మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తూ ఉన్నారంటే, మేము ఉద్యమకారులకు, పోరాట యోధులకు మేము పెద్దపీట వేస్తున్నామని చెప్పుకుంటా ఉన్నాడు. కానీ ఇవాళ కేవల్ కిషన్ విషయానికి వస్తే మరి ఆయన జాతర జరుగుతూ ఉంటే మరి అక్కడ చూడడం లేదు రేవంత్ రెడ్డి. మరి అన్ని కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు.